ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల హాట్ టాపిక్ గా మారారు. సొంత అన్న సీఎం జగన్ పై ఎన్నికల ఫైట్ కు సిద్ధమైంది. ఒకప్పుడు జగన్ వదిలిన బాణాన్ని అంటూ ప్రచారాన్ని హోరెత్తించిన షర్మిల ఇప్పుడు అదే బాణాన్ని అన్నకి గురిపెడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఇదే సమయంలో జగన్ ప్రత్యర్థిగా షర్మిల ఎంట్రీ వ్యవహారం గజగజ వణికించే చలిలోనూ పొలిటికల్ కాకరేపుతోంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలను ఏపీలో దించిన కాంగ్రెస్ తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైఎస్ఆర్ మరణానికి ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. ఆయన మరణానంతరం డీలా పడిన పార్టీని బలోపేతం చేసి విజయ తీరాలకు నడిపించేందుకు షర్మిలను ఏపీలో దించింది హస్తం హైకమాండ్. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆంధ్ర పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు రాహుల్ మనసులో కూడా ఇదే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో షర్మిలపై ప్రస్తావన సందర్భంగా షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇక అటు ఏపీలోనూ పార్టీ నాయకులందరూ షర్మిల రాకను స్వాగతించడంతో పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తానికి షర్మిల అయితే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు. సో ఇప్పుడు ఏంటంటే తనకి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పగ్గాలు ఇవ్వబోతుంది అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఎలాంటి పగ్గాలు ఇస్తే, ఏ పగ్గాలు ఇచ్చినా కూడా నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తాను అంటూ కూడా షర్మిల చెప్పుకొచ్చారు. సో ఓవరాల్ గా చూస్తే అధిష్టానం నుంచి ఎలాంటి మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది, పగ్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఆమె ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ఆమె కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి గెలుపుచ్చే స్థాయి లేకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక షర్మిల అంశానికి సంబంధించి కూడా షర్మిల ఆమె భర్త కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 రకాల ప్రపోజల్స్ ని పెట్టడం జరిగింది. ఒకటి, మీరు ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహిస్తాను, అది మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇస్తారా, లేకపోతే ఏఐసిసిలో జాతీయ స్థాయిలో సెక్రటరీ ఇస్తారా, ఛాయిస్ మాత్రం మీకే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2 రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే త్వరలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకి నామినేటెడ్ చేయాలి. ఒకవేళ గనక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా, అంటే కేబినెట్ హోదా కలిగిన కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందించింది. తక్షణమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విస్తృతంగా పర్యటన జరిపి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి కూడా ఆమెకు సూచన చేసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఆమె రానున్న 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగా విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేక హోదా, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక భారీ ఎత్తున ఒక బహిరంగ సభ, అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చెప్పి మరొక సభకి శ్రీకారం చుడుతున్నారు. అలాగే రాయలసీమకు సంబంధించి వెనుకబడిన రాయలసీమ సాగు తాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యంగా గత పాలకులు, అంటే చంద్రబాబు కానీ ఇప్పుడు జగన్ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా ఈ ప్రాంతాన్ని తీవ్రస్థాయిలో అన్యాయం చేస్తున్నారని చెప్పి అక్కడ మరొక బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ బహిరంగ సభలకి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖార్గే కూడా 3 చోట్లకి ముగ్గురు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో ఆమె పాత్ర చాలా కీలకంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె కూడా కొన్ని ప్రపోజల్స్ ని కూడా తయారు చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే షర్మిల కూడా నిన్న సాయంకాలం ఢిల్లీలో భేటీ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ఏమిటనేది వారిద్దరు కూడా చర్చించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అసమ్మతివాదులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా షర్మిలకు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. వారందరినీ కూడా త్వరలో వచ్చే వారంలో ఆమె కలిసి ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆమె ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకి ఒక హామీ అయితే ఇచ్చారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.